శుక్రవారం రాత్రి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ రాయ్ కాల్చి చంపబడిన తర్వాత ఆయన భార్య మాయా రాయ్ ఒక మహిళా కానిస్టేబుల్ పై హత్య ఆరోపణలు చేయగా పోలీసులు ఆ మహిళా కానిస్టేబుల్ ను ఈ రోజు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 5న కుతౌద్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రాయ్ కాల్చి చంపబడ్డారని జలౌన్ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గేష్ కుమార్ తెలిపారు. వివాదాస్పదమైన మహిళా కానిస్టేబుల్ మీనాక్షి సమాచారం అందుకున్న దివంగత ఇన్స్పెక్టర్ భార్య మాయా రాయ్ తన స్వస్థలం సంత్ కబీర్ నగర్ నుండి జలౌన్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకున్నారు. కోచ్ పోలీస్ స్టేషన్ లో డైల్ 112 నంబర్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ మీనాక్షి శర్మపై హత్య ఆరోపణలు చేస్తూ పోలీస్ సూపరింటెండెంట్ కు ఆమె ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శర్మపై భారతీయ న్యాయ సంహితలోని హత్య సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే ఆధారంగా ఆదివారం శర్మను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా అక్కడి నుండి ఆమెను జైలుకు పంపారు. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం సంఘటన జరిగిన సమయంలో కానిస్టేబుల్ శర్మ దివంగత ఇన్స్పెక్టర్ ఇంట్లోనే ఉంది మరియు ఆమె ఇతర పోలీసులకు సంఘటన గురించి సమాచారం ఇచ్చింది. మరోవైపు సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ధన్ఘట్ తహసీల్లోని బీర్హాల్ ఘాట్ లో ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రాయ్ అంత్యక్రియలు ఆదివారం గార్డ్ ఆఫ్ ఆనర్ తో నిర్వహించబడ్డాయి. ధన్ఘట్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ జయప్రకాష్ దుబే సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి మరియు ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో స్థానిక నివాసితులు హాజరయ్యారు. రాయ్ ధన్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రజ్నౌలి గ్రామానికి చెందినవారు. ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రాయ్ హత్య కేసులో బాధ్యురాలిగా భావిస్తున్న మహిళా కానిస్టేబుల్ శర్మ బరేలీ జిల్లాలోని బహేడి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నప్పుడు కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. స్నేహపూర్వక సంబంధాల కారణంగా బహేడి పోలీస్ స్టేషన్ లో కాల్పులు జరిగాయి. అయితే కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ఆ తర్వాతే మీనాక్షి శర్మ బదిలీ అయింది. జలౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆత్మహత్య మిస్టరీ జలన్ జిల్లాలోని కుతౌద్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ రాయ్ మరణం యొక్క రహస్యం మరింత లోతుగా మారుతోంది. కేవలం 3 రోజుల్లో రాయ్ మరియు మహిళా కానిస్టేబుల్ మీనాక్షి శర్మ మధ్య 100 కంటే ఎక్కువ సార్లు ఫోన్ కాల్స్ జరిగాయని, వాటిలో ఎక్కువ భాగం వీడియో కాల్స్ అని వర్గాలు చెబుతున్నాయి. ఈ సంభాషణల్లో కొన్నింటిని మీనాక్షి తానే స్వయంగా రికార్డు చేసింది. సంఘటన జరిగిన రోజు మీనాక్షి కానిస్టేబుల్ అంకిత్ తో కలిసి మీరట్ నుండి జలౌన్ కు వచ్చింది. రాయ్ గాయపడి మంచంపై పడి ఉన్నప్పుడు తాను శుక్రవారం రాత్రి ఇన్స్పెక్టర్ గదిలోకి ప్రవేశించినట్లు విచారణలో ఆమె తెలిపింది. ఆమె రాత్రి అక్కడకు ఎందుకు వెళ్లిందో చెప్పినప్పటికీ ఇన్స్పెక్టర్ తో తనకు సంబంధం ఉందని, అయితే తాను బ్లాక్మెయిల్ చేయడాన్ని మాత్రం నిరాకరించింది. దర్యాప్తు అధికారులు కనుగొన్న విషయం ఏంటంటే మీనాక్షికి ఇన్స్పెక్టర్ రాయ్ తో మాత్రమే కాకుండా 10 కంటే ఎక్కువ మంది ఇన్స్పెక్టర్లు మరియు సబ్ ఇన్స్పెక్టర్లతో కూడా సంబంధాలు ఉన్నాయి. దీంతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. రాయ్ మృతి కేసులో మీనాక్షిని ఆదివారం అరెస్టు చేసి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.